మామ ఇప్పుడు నేను వచ్చేసరికి చెన్నై పోతున్నా మామ. ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకని పోతున్నాను అనమాట. అయితే ఇదిగోండి, మనకి ఫస్ట్ హైదరాబాద్లో నేను మెట్రో ఎక్కుతున్నాను. మన మెట్రో వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి సికింద్రాబాద్లో కలుద్దాం మళ్ళీ. సో ఓకేనా, ఇదనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇప్పుడైతే. సో ఇదిగోండి, కింద చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో. ఇది సికింద్రాబాద్ ఈస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ మాత్రం ఎక్సలెంట్ మామ. ఇక ఇటువంటి మనకి హైదరాబాద్లో ఎక్సలెంట్ వ్యూస్లో ఒకటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, మెట్రో స్టేషన్ దగ్గర ఉండిద్ది అనమాట. సో ఇది మాత్రం మామూలుగా ఉండదు మామ. ఇదిగోండి అటు చూడండి, ట్రైన్ పోతూ ఉంది పైన. కింద చూస్తేనేమో రోడ్డువే, పైన చూస్తేనేమో రైల్వే, ఇంకా అటువైపు చూస్తేనో పైన చూస్తే, ఇంకా పైన చూస్తేనేమో మీకు మెట్రోవే, ఇంకా ఆ పైన చూస్తేనేమో ఎయిర్వేస్. సో ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మనం వెళ్ళేసి రైల్వే స్టేషన్లో కూర్చుందాం మామ. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఇదిగో ఏదో బోండాలు ఉండే తినేద్దాం, ఒకసారి తినేసి పోదాం. అయితే దీనికంటే మీరు ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి తినేసేయచ్చు. అయితే ఇదిగోండి, మనది ట్రైన్ ఎప్పుడు వచ్చిద్దో చూసుకుందాం. ఇక్కడ ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. అదిగోండి ఎంఏఎస్ అని ఉంది, హైదరాబాద్ టు చెన్నై 12604. ఇంకొక 10 నిమిషాల్లో వచ్చింది మనకి. అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి వెళ్ళిపోదాం. సో ఇక్కడికైతే ఫస్ట్ ప్లాట్ఫామ్లోకే వచ్చేటట్టు ఉంది ఇది. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాను మామ. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గుర్తుపెట్టుకో మామ, మామూలుగా ఉండదు మరి. సో ఇక్కడికి వచ్చేసాను నేనైతే ప్రజెంట్. సో ఇక్కడ నుంచి మనం చెన్నై అయితే వెళ్ళిపోతాం. సో ఇదిగోండి మామ, ఇక్కడ రైళ్ళు కూడా ఆల్రెడీ పోతూ ఉండే. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత మందే వచ్చింది అనమాట. సో అయితే ఇది ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకోండి మామ, దారుణంగా ఉన్నారు మామ. ఏంది అసలు, రద్దీగా మామూలుగా లేదు. సో అయితే ఇదిగోండి మంది వచ్చింది చూడండి. సో ఎక్కేసి ఇంకా తొక్కేస్తా అనమాకండి. సో ఎక్కేసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం మామ. ఇక ఎవరో బాబాయ్ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు ఏందో. సో ఓకే, అయితే మనం పోదాం. ఇదిగోండి మామ, నేను వచ్చేసాను. ఇది మీకు చెన్నై అనమాట. సో ఆల్రెడీ వచ్చేసాం మనం. ఇంకా ఇక్కడ నుంచి రేపు వాసన వస్తుందండి, ఎందుకంటే చేపలు అనుకుంటా ఇంపోర్ట్ చేసినట్టున్నారు. సో కొంచెం స్మెల్ వస్తుంది. అయితే దాంతో మనకేం పనిలే, మనం ముందుకు పోతా ఉన్నాం. ఓకేనా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మెట్రో ఇవన్నీ చూపిస్తాం మామ. మీకు కళ్ళు చెదిరిపోతాయి మామ చూసారంటే. సో ఒక్కసారి ముందుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, ఇదేంటంటే లాస్ట్ ప్లాట్ఫామ్ ఇదే అనమాట. ఇంక ముందుకెళ్తే ఏమి రాదు. ఓకేనా. అయితే ఇది ఇక్కడికి వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి టైం ఎంత అయింది, 7 అవుతుంది, 8 అవుతుందా. సో పక్కన పెడితే ఇదిగోండి, ఇక్కడ మీకు రైల్వే స్టేషన్లో తినడానికి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మాత్రం మీరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియో తీస్తా అంటే ఊరుకోరు మామ, గుర్తుపెట్టుకో, దొంగతనంగా తీయాలి ఆ వీడియో కూడా. సో డైరెక్ట్ తీసామనుకో తీసుకెళ్తారు, నేను జాగ్రత్తగా తీయి. ఓకేనా. సో నేనైతే మాకు వీడియోలు ఆడబడితే ఆడ తీయకూడదు. సో అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. నేను కాకపోతే కొంచెం రిస్క్ చేసి మీకోసం అని మీకు చూపించాలి కాబట్టి ఎలా ఉండిద్ది ఏంది అనేది, అందుకని తీసాను అనమాట. సో అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, మనకి స్టేడియం తెలుసు కదా, చెన్నై చపాక స్టేడియం, ఎంఎస్ ధోని, తలా ఫర్ ఎ రీజన్. సో ఆ స్టేడియం వచ్చింది అనమాట. సో ఇటువైపు లెఫ్ట్కి వెళ్ళామంటే సో మనకి ఎట్టాలతో అంటే మనం మెట్రో ఉంది, అది కిందకు చూడండి ఒకసారి. ఇది అనమాట మెట్రో అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి మనకి రైల్వే స్టేషన్ అనమాట. సో దానికి ముందే మనకి మెట్రో ఉండిద్ది అనమాట. మామూలుగా ఉండదు మెట్రో. చూసారంటే కళ్ళు జిగేలు అంటాయి మామ, అర్థమైందా, ఏమవుతాయి, జిగేలు అంటాయి అనమాట. సో అయితే మనం వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి మామ, ఇక్కడ వ్యూ చూడండి మామ. వామ్మో, ఇదేందిరా, విమానాశ్రమమా లేదంటే మెట్రోనా, ఊరే ఇంత బాగుందిరా. నెంబర్ 1గా ఉంది మామ, నాకైతే నచ్చింది. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకైతే బాగా నచ్చింది. అయితే ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళిపోతాను మామ. అసలు మొత్తం మీకు ఇది మొత్తం కూడా ఒక ఎయిర్పోర్ట్ ఎలా ఉండిద్దో ఆ విధంగా ఉంది మామ. సో ఇంత బాగుంది ఏందో నాకైతే అర్థం కాలేదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత బాగా మెట్రో స్టేషన్ చూడటం అనమాట. సో ఒకసారి చూసుకోవచ్చు, నెంబర్ 1గా కట్టారు. కింద వ్యూ కానీ, పైన వ్యూ కానీ, పక్కన వ్యూ కానీ, సందులో వ్యూ కానీ, ఎక్కడ వ్యూ చూసుకున్నా నెంబర్ 1. ఇదిగోండి, ఇక్కడికి మనకి వస్తాయి చూడండి మెట్రో, దీని లోపల వస్తాయి. ఏంది అద్దాలు అనుకో మాకండి. సో ఇక్కడ నెంబర్ 1గా ఉండిద్ది. సో మీరైతే చూసుకోవచ్చు మామ, నెంబర్ 1. ఓకేనా. ఇది సో ఇలా అదుగుతుందండి, మనది వచ్చింది. ఏంది అది అట్టపోతుంది అనుకో మాకు, అదే మెట్రో అనమాట. సో అది రాగానే మనకి ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఎంత బాగుందో చూడండి మామ. సో ఆటోమేటిక్గా మనం ఎక్కి కూర్చోగానే దాని అంతటా అదే మూసేసుకునేది. సో అయితే ఇక్కడ ఈ మెట్రో చూడండి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎక్కారు, ఇవన్నీ చూసుకోవాలి కదా మరి, అందరూ మర్చిపోతే అట్ట. సో అయితే అయిపోయింది. సో ఇదిగోండి, మనం మెట్రో నుంచి బయటకు వచ్చేసాము ఇంకా. సో ఇక్కడ నుంచి ఇంక మనం గమ్యస్థానం, దేనికోసం అయితే ఇక్కడ చెన్నై వచ్చానో ఆడికి వెళ్తాను నేను.
సో అవన్నీ మరి ఆడికి ఎందుకు వెళ్తున్నావు బ్రో ఇవన్నీ అయితే అడగమాకండి, ఎందుకంటే అవి కొంచెం పర్సనల్ ఇష్యూస్ అన్నమాట. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏదో పెద్ద అనుకోమాకండి, జస్ట్ కొంచెం పని ఉంటే వచ్చాను అంతే, ఓకేనా. సో అయితే ఇక్కడ నుంచి మనం ఒక్కసారి దీని లోపల కూడా మరి ఎలా ఉంది, ఇందాక ఆ మెట్రో చూపించాం అది బాగుంది, మరి అన్ని మెట్రోలు అంతే ఉన్నాయా అంటే అన్నీ అంతే ఉంటాయి మరి చెన్నైలో అంటే. సో నెంబర్ 1 ఉండి అనమాట. సో ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళిపోయి ఇంకా ఏమో ఉన్నాయేమో చూపిస్తాను, దాని తర్వాత మిస్ అవ్వమాకుండా మా చెన్నై చపాక్ స్టేడియం కూడా చూపిస్తాను నీకు. సో మళ్ళీ ఇడు ఇంతే చూపిస్తాడో మెట్రోలో చూపిస్తాడేమో ఇంకేం చూపించడేమో అనుకో, మాకు కొంచెం అందంగా ఉంది కాబట్టి కొంచెం లెంత్ వీడియో చేస్తున్నాం మెట్రో మీద అంతే, అంతకంటే ఏం ఉండదు. దాని తర్వాత ఏంటంటే మీకు చెన్నై చపాక్ స్టేడియం ఎట్టుంది, దాని తర్వాత సముద్రం ఎట్టుంది, దాంట్లో బీచ్ లాగా ఎలా ఆడుకుంటున్నారు అన్నీ చూపించాలి కదా, మరి అన్నీ చూపిస్తేనే మరి మనకి కొంచెం చూస్తారు. అయితే ఇదేందో పైకి చూడండి మామ ఎంత బాగుందో, కాకపోతే నాకు అడ్రస్ మర్చిపోయాను నేను, అరే ఎటు వెళ్ళాలి ఏందా అనేది కొంచెం మర్చిపోయాను, అందుకే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పోతున్నాను. ఓకే ఇప్పుడైతే గుర్తొచ్చింది, ఇక వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతాను. ఇక బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం చూపిస్తాను మామ మీకు, ఓకేనా. ఇదిగోండి ఇటువైపు బారికి వెళ్ళిపోయామంటే అక్కడ మళ్ళీ మీకు డోర్స్ ఓపెన్ ఉంటాయి. సో అవి ఓపెన్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా షిఫ్ట్ కొట్టేయడం ఆడికి, ఓకేనా. సో అయితే మరి దీనికంటే ముందు మరి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు మీరు. లైక్ కొట్టడం మర్చిపోతే మరి యూట్యూబ్ ఎట్ట రికమెండ్ చేసిద్ది, లైక్ కొట్టాలి కదా. మరి ముందు ఎవరైనా కొత్త చూసేవాళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మన ఛానల్కి గ్రోత్ ఉండిద్ది. సో ఇంత మంచిగా వీడియో చేసి చూపిస్తుంటే కష్టపడి లైక్ కొట్టకపోతే ఏం బాగుండేది చెప్పండి. సో ఇదిగోండి మా ఎస్కలేటర్లు ఉన్నాయి చూడండి మన కోసం. అమ్మయ్య కొంచెం నడిచే బాధ తప్పిందిరా బాబు, నడిచి చూస్తున్నాం ఇప్పుడు దాకా. సో ఇప్పుడు ఎస్కలేటర్ దొరికింది, కొంచెం ఇదే తీసుకెళ్ళిద్దిలే మనకి ఇబ్బంది లేకుండా. థ్యాంక్స్ అమ్మ. ఇదిగోండి బాబాయిలు కూడా నడవలేక ఎస్కలేటర్ ఎక్కారు. ఎవరైనా ఏం నడుస్తారు పద్దాకులు అంటే, ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అంటే నడుస్తారు, పద్దాకులు నడవాలంటే ఏడు నడుస్తారు. ఇదిగోండి మామ పైకి వచ్చేస్తున్నాం. ఇంకా 2 ఎస్కలేటర్లు ఉండే, 2 ఎస్కలేటర్ కూడా దాటేసాం మనం. ఇక్కడ నుంచి బయటకు రాగానే మీకు ఏదో వచ్చింది అనుకున్నారు, ఏదో రాదు, మళ్ళీ ఇందాక దగ్గరికి వచ్చాం మనం. ఎందుకంటే నా పని అయిపోయి మళ్ళీ ఏం పని అనేది చూపించాలి మీకు అంతే. సో ఇదే అనమాట ఇందాక మనం వచ్చిన దారి ఇదే. సో అయితే ఇక్కడ నుంచి నేను వచ్చేసి మీరు ఇందాక చెప్పాను కదా చెన్నై చపాక్ స్టేడియం చూపిస్తానని చెప్పేసి, సో అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో అయితే రండి. సో అయితే ఫస్ట్ ఈ ఓవర్ వ్యూ చూద్దాం ముందు, ఏంది ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఎట్ట ఉంది అనేది మొత్తం కూడా చూద్దాం ఇప్పుడు ఫస్ట్. సో ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఈ రైల్వే స్టేషన్ పక్కన. సో ఇదైతే లోపల అనమాట, రైల్వే స్టేషన్ లోపల ఈ విధంగా ఉండిద్ది ప్లాట్ఫామ్లు ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ ప్లాట్ఫామ్లు, ఓకేనా. సో మీకు వచ్చేసరికి మనకి దాదాపు ఇక్కడ 12-13 ప్లాట్ఫామ్లు ఉన్నట్టుండే మామ, మొత్తం లెక్క పెట్టలేదు కానీ నేను. సో అయితే కొంచెం బాగానే ఉంది, పర్లేదు. సో మనకి ముంబై దాంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం అంటే దాంట్లో బాంద్రా సిఎస్ఎంటీ కొంచెం అవి అల్టిమేట్ అనుకోండి. సో ఇది కూడా బాగానే ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో అదేంటంటే రంగురంగులుగా భలే కనిపించిద్దిలే. సో ఇక్కడ కూడా ఇది కూడా బాగానే ఉన్నట్టుంది. సో అయితే దీన్ని హిస్టరీ ఇవన్నీ ఏదన్నా కావాలంటే మనం అయితే చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే హిస్టరీ ఎవరు చెప్పినా అదే హిస్టరీగా గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో ఇంకా ఎన్నో వీడియోలు ఉంటాయి, అవన్నీ మనకెందుకు. సో ఇది ఎట్టుంది ఏంది కథ అనేది తెలుసుకుంటే చాలు మనం, అంతేగాని హిస్టరీలో అవన్నీ గుర్తుంటాయి మనకి. మనం నిన్న చదివిందే మనకు గుర్తుండదు, మళ్ళీ ఈ వీడియో చూసింది మళ్ళీ ఇంకెప్పుడు గుర్తుండదు చెప్పు. సో అందుకని నేను హిస్టరీలో ఏం చెప్పండి మావు, మళ్ళీ హిస్టరీలు చెప్తాడు వీడు. సో ఇవన్నీ అనుకోమాకండి, ఇవన్నీ మనకు తూచు, మళ్ళీ నాకే గుర్తుండవు. మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి మళ్ళీ రేపటికి నేను మర్చిపోతాను. అందుకనే చెప్పి ఏముంది గూగుల్లో సెర్చ్ చేసుకున్నా సరిపోయింది మనం. సో అందుకని చెప్పేసి ఇక్కడతో హిస్టరీ గురించి అయితే నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు, ఓకేనా ఫ్రెండ్స్. సరే అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి దీని తర్వాత వచ్చే ఇందాక చూపించాను ఇవన్నీ, దీని తర్వాత వచ్చి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం యాడికి, చెన్నై చపాక్ స్టేడియం, దాని తర్వాత సముద్రం దగ్గర పోదాం, ఓకేనా. ఇదిగో బయటకు వచ్చాం మనం. ఇక్కడ నుంచి చూసుకోండి ఇక మనకి బస్సు వచ్చింది, బస్సు ఎక్కి వెళ్దాం. ఇదిగోండి బస్సు ఎక్కేసాను ఆల్రెడీ నేను. సో బొమ్మ పోతా ఉంది, ఇదైతే యాడికి పోతుందో కూడా నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ నుంచి ఇక మనం డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఇదిగో మామ, ఇదిగోండి ఇటువైపు నెంబర్ 1గా ఉంది, వ్యూ మాత్రం సూపర్ అనమాట. సో అయితే నాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చిందో లేదో నాకైతే తెలీదు. అయితే నచ్చితే మరి ఒక లైక్ కొట్టండి, మరి ఎంత కష్టపడి తీస్తుంటే వీడియో అంతే చూస్తూ ఉంటే ఎట్టండి, లైక్ కొట్టండి.
సో ఓకే, ఇదంతా ఓకేనా మీ అందరికీ? చూశారు కదా. సో ఇక డైరెక్ట్గా మనం పోయి బీచ్ దగ్గర కలుద్దాం. బీచ్ దగ్గర అంటే ఇంక ఏ ఉంటాయి అనుకోమాకండి, ఇక్కడంతా బాగానే ఉండిద్ది అనమాట. సో ఇక్కడ బీచ్ దగ్గరకు పోదాం. సో దానికంటే ముందు స్టేడియం చూపిస్తాను మీకు, చూడండి. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి స్టేడియం కూడా వచ్చింది. ఆ స్టేడియం చూపించి దాని తర్వాత స్టేడియం లోపల మర్చిపోయాను. సో వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, వాళ్ళు నెట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను మామ, మర్చిపోమాకండి ఓకేనా. చూస్తూనే ఉండండి, వాళ్ళు నెట్స్లో ఎట్ట ప్రాక్టీస్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఎంఎస్ ధోని మొన్న ఒకసారి గైక్వాడ్కి ఇంజూర్ అయిందన్నారు కదా, సో నెట్స్లో ప్రాక్టీస్ చేద్దండి. ఆ నెట్స్ ఏంది అనేది కూడా చూపిస్తాను. సో అయితే ఎక్కడ ఉంటాయి అనేది కూడా మొత్తం మీకు డీటెయిల్గా ఎర్రమర్చి చెప్తాను ఓకేనా. అయితే ముందుకు వెళ్ళిపోదాం. సో దగ్గరకు వచ్చాంలే, ఇంకెన్ని నిమిషాలు, 2-3 నిమిషాలు అంతే. సో దగ్గరకు వచ్చేసాం. ఇదిగోమ్మా, ఫస్ట్ మనం వచ్చేసరికి సముద్రం దగ్గర పోదాం ఓకేనా. సముద్రం దగ్గరకు పోయి మొత్తం ఎలా ఉండిద్ది అనేది చూసుకొని దాని తర్వాత మళ్ళీ చపాక్ స్టేడియంకి వద్దాం ఓకేనా. సో అయితే ఇదిగోండి, ఫస్ట్ బీచ్ లాగా ఇట్లా ఉండిద్ది అనమాట. మొత్తం మీరు చూసుకోవచ్చు ఓవర్ వ్యూ. ఒకసారి మీరు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు, సిఎస్కే మ్యాచ్ అప్పుడు కూడా చూసుకోవచ్చు, ఇదే కనిపించింది మీకు. సో ఇదనమాట సముద్రం. సో నాకైతే సముద్రం చూడాలని చాలా ఆరాటంగా ఉండేదండి, ఎందుకంటే నాకు తెలియదు, ఇదేందో ఇన్ఫినిటీ అన్నట్టు అనిపించింది. అవతల ఏముందో తెలియదు, దీన్ని మొత్తం నీళ్ళే, ఏదో తెలియని ఆనందం అంటారు చూసారా, అదనమాట ఓకేనా. సరే అయితే ఒకసారి మనం కూడా కొంచెం నీళ్ళలో మునుగుదామా? వద్దులేమో, మళ్ళీ మనం తడిసామంటే మళ్ళీ ఇవన్నీ ఆరేసరికి ఇంకా టైం పట్టిద్ది మనకి. సో అంత త్యాగం అయితే నేను చేయదలుచుకోవట్లేదు. సో మీరు ఏదన్నా వచ్చి కొంచెం బయట ఏదన్నా కొంచెం మునగాలి అనుకుంటే సో అది నీ ఇష్టం ఓకేనా. సో అయితే నేనైతే అంత సాహసం చేయదలుచుకోవట్లేదు మామ, ఎందుకంటే మళ్ళీ అయ్యేందో పెద్ద పెద్ద అల్లలు వస్తున్నాయి. అసలే నాకు భయం. బతుకుంటే బఠానీలు తినని బతకొచ్చు, కానీ ఆళ్ళలో ఏడబడతాం మనం, అసలు ఈత కూడా రాదు నాకు. అందుకని నేను ఫస్ట్ వాడు ఏది ఎక్కుతున్నాడు చూడండి మామ, అది గుర్రం ఎక్కాడు, వామ్మో అవి చూడండి అల్లలు ఎట్ట వస్తున్నాయి. నాకు భయం రా నాయన అల్లంటే నువ్వు. అందుకని ఇక నేనైతే దీని లోపలికి ఏమి సాహసం చేయదలుచుకోవట్లేదు మామ. సో అయితే దీన్ని మొత్తం మీకు ఒకసారి లుక్ చూపిస్తాను, చూసిన తర్వాత దాని తర్వాత ఇంకా మనం వెళ్ళిపోదాం. చెన్నై చపాక్ స్టేడియం చూడొద్దు, ఎంఎస్ ధోని ఎక్కడ ఆడుతున్నాడు ఏందనేది తెలుసుకోవాలి కదా. అయితే దీనికంటే ముందు ఓవర్ లుక్ చూడండి. సో ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. ఇక్కడికి వచ్చేసాం మనం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా. సో ఈ రోడ్డు బారికి పోయావనుకో, నీకు చెన్నై చపాక్ స్టేడియం అన్నాను కదా ఇందాక, ధోని ఆడేది. సో అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ కింద నుంచి వెళ్ళాలి, మనకి పైనుంచి వెళ్ళకూడదు. సో కింద నుంచి మన కోసమే అన్నమాట. ఓకే, ఇక్కడ కింద నుంచి మనం వచ్చేసాం. ఇదిగోండి చూడండి, ఇదిగోండి రామ్ సింగ్ గేట్ అంట, ఏజీ రామ్ సింగ్ గేటు. సో ఇదే అనమాట చెన్నై చపాక్ స్టేడియం. చూసారు గాయస్, మరి చూసినప్పుడు లైక్ కొట్టండి. మరి ఊరకు చూస్తా ఉంటే అట్ట మీకోసం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి చూపిస్తే, ఇదిగోండి ఇదే అనమాట చెన్నై చపాక్ స్టేడియం. ఎంఎస్ ధోని వీరబాదుడు ఏడే బాధేది, కాకపోతే ఇది స్పిన్ పిచ్ అయిన ఎంఎస్ ధోనికి అవన్నీ ఏం తెలీదు, బాదుడు అనమాట. సో అయితే మరి ఇది చెన్నై చపాక్ స్టేడియం. సో అవతలకే ఇది సెకండ్ గేట్ అనమాట, గేట్ నెంబర్ 12 అంట ఇది. సో అయితే ఇదిగోండి ఇటువైపు కొంచెం ముందుకెళ్ళామంటే మనకి ఇది కూడా మీకు కనిపించి ఉండిద్ది కదా, మీరు టీవీలో క్రికెట్ చూసేటప్పుడు కనిపించి ఉండిద్ది, మీరు ఒకసారి గమనించారో లేదో. సో పక్కన మీకు రైలు పోతూ ఉండేది అనమాట. సో ఇది బి గేట్ అంట, గేట్ నెంబర్ 9 ఇది. సో ఇటు నుంచి బయటకు వస్తారనమాట. సో నేను నీకడ తెలుసు బ్రో అంటే ఇందాక ఆ వాచ్మెన్ అంకుల్ని అడిగాను, ఈ గేట్ ఎందుకు, ఇందాక ఆడ గేట్ ఉంది కదా, మళ్ళీ ఎన్ని గేట్లు పెడతారు దీనికంటే, ఈ గేట్ వచ్చేసరికి ప్లేయర్లో బయటికి వెళ్ళాలి కదా ఎగ్జిట్ అప్పుడు, అందుకని చెప్పేసి ఈ గేట్ ఉండిద్ది. అదిగోండి వాళ్ళు బస్సు ఏమో ఇటు నుంచి వచ్చింది అనమాట, ఇటు నుంచి ఎగ్జిట్ ఇటు అవుతారనమాట అని చెప్పేసి ఇందాక చెప్పాడు. సో అవునా అని చెప్పేసి సరేలే మా సబ్స్క్రైబర్లు చెబుతాలే అని చెప్పేసి వచ్చేసాను. ఇదిగోండి నెట్స్ ఇందాక చెప్పాను కదా. సో ఇది మనకి సరిగ్గా వ్యూ రాకపోవచ్చు. అయితే ఈ నెట్స్లో ఎవరు ఆడతారంటే రంజీ ప్లేయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, రంజీ మ్యాచ్లు జరుగుతాయి కదా. సో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. సో ఈ నెట్స్ వచ్చేసరికి రంజీ ప్లేయర్స్ వాళ్ళందరూ ఆడతారనమాట ఇక్కడ. సో ఒకసారి చూసుకోవచ్చు. పక్కనేమో మీకు నార్మల్ రోడ్లోనే ఉండిద్ది. సో అటువైపు చూస్తేనేమో స్టేడియము, సో పక్కనే రోడ్డు, ఇటువైపు బస్సులు ఇవన్నీ పోతాయి. సో దీనికి కొంచెం ముందుకెళ్ళారంటే మీకు సముద్రం వచ్చేసిద్ది పక్కనే. సో ఇదనమాట. ఒకసారి వ్యూ చూడండి. అంత హైట్లో ఉంది ఇంద్రా బాబు. నేను ఎప్పుడు స్టేడియం వెళ్ళాను కానీ ఉప్పల్ స్టేడియంకి ఒకసారి వెళ్ళాను అంతే. అయితే దీని వ్యూ ఒకసారి చూడు మామ. సో నెంబర్ 1 ఉంది మామ. అయితే ఇక ఎక్కడితో ఆపేద్దాం మామ,
ఇంక ఎక్కడికి ఆయాసం వచ్చేసింది నాకు. సరే మామ, నచ్చితే ఒక లైక్, ఇంకేదైనా కుదిరితే ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ. ఇకైతే బాయ్.